హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ కల్ట్ క్లాస్. గత 2 దశాబ్దాల్లో వచ్చిన టాప్ 5 క్లాసిక్స్ ను సెలెక్ట్ చేస్తే అందులో ఖచ్చితంగా రంగస్థలం మూవీ ఉంటుంది. రంగస్థలం చిట్టుబాబుగా రామ్ చరణ్ నటన ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. రంగస్థలంలో నటనకి చరణ్ కి జాతీయ అవార్డు ఖాయమని దాదాపుగా అందరూ భావించారు, కానీ రాలేదు. 2018 సంవత్సరానికి గాను జాతీయోత్తమ అవార్డు హిందీ చిత్రం అంధాధున్లో లీడ్ రోల్ లో నటించిన ఆయుష్మాన్ ఖురానాకు లభించింది. దీనిపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. రంగస్థలంలో చరణ్ కు కాకుండా ఆయుష్మాన్ కు ఇవ్వడంపై చాలా మంది బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీ అంటే పడదు అని చెప్పుకునే మంచు ఫ్యామిలీకి చెందిన మంచు మనోజ్ అప్పట్లో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. రంగస్థలం చిట్టుబాబు పాత్రకు చరణ్ కు అవార్డు ఇవ్వకపోవడం అన్యాయం అని. అంధాధున్, రంగస్థలం 2 సినిమాలు నేను చూశాను. అంధాధున్ లో ఆయుష్మాన్ ఖురానా బాగా నటించారు నిజమే, కానీ రంగస్థలంలో చరణ్ నటనతో పోలిస్తే అది తక్కువ. నిజాయితీగా ఇస్తే చరణ్ కే ఇవ్వాలి అని మనోజ్ చెప్పారు. రంగస్థలంకి చరణ్ కి బెస్ట్ యాక్టర్ గా ప్రఖ్యాత ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. కట్ చేస్తే RRR మూవీ వచ్చింది. RRR లో అల్లూరు సీతారామరాజు ఫిక్షనల్ పాత్రలో రామ్ చరణ్ అత్యద్భుతంగా నటించారు. ఈసారి జాతీయోత్తమ మిస్ అయ్యే ఛాన్స్ లేదనుకున్నారు, కానీ సేమ్ సీన్ రిపీట్ పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ కి ఇచ్చారు. అందరూ షాక్ అయిపోయారు ఆ నిర్ణయం చూసి. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ బాగా నటించారు, అందులో డౌటే లేదు. కానీ RRR లో రామ్ పాత్రలో చరణ్ నటన అల్టిమేట్. పైగా పుష్పరాజ్ పాత్రకి ఒక గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రకి జాతీయ ఉత్తమ అవార్డా. అటు చూస్తే దేశభక్తుడి పాత్ర, ఇటు చూస్తే సంఘ విద్రోహి పాత్ర. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆ అవార్డులు కొన్ని విలువ మంట కలిసిపోతూ వచ్చింది. ఇంకా కిందకి దిగజారుస్తూ వచ్చారు. ఈ రెండు అందరికీ తెలిసినవైతే తాజాగా ఇలాంటిదే గతంలో జరిగిన సంఘటనని వెలికి తెచ్చారు ప్రముఖ నిర్మాత ఏడిది నాగేశ్వరరావు కుమారుడు నటుడు ఏడిది శ్రీరామ్. మెగాస్టార్ చిరంజీవితో స్వయం కృషి, అపద్బాంధవుడు చిత్రాలు నిర్మించారు స్వర్గీయ ఏడిది నాగేశ్వరరావు. ఆయన కుమారుడు నటుడు శ్రీరామ్ ఇటీవలే ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవికి జాతీయోత్తమ అవార్డు మిస్ అయిన ఉదంతాన్ని రివీల్ చేశారు. 1992లో విడుదలైన ఆపద్బాంధవుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు చిరంజీవికి లభించింది. ఇదే చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుల కమిటీ చిరంజీవిని ఎంపిక చేసిందని, ఇక ప్రకటిస్తారనుకుంటున్న సమయంలో నార్త్ సౌత్ తేడాలు వచ్చాయని, దాంతో నార్త్ వాళ్ళకి అవార్డు వెళ్లిపోయిందని శ్రీరామ్ తెలిపారు. అలా జరగకుండా ఉంటే జాతీయ ఉత్తమ అవార్డు పొందిన తొలి తెలుగు హీరో చిరంజీవి అయ్యేవారని శ్రీరామ్ చెప్పారు. ఆ విధంగా జాతీయ ఉత్తమ అవార్డు విషయంలో తండ్రికి ఒకసారి, తనయుడికి 2 సార్లు అన్యాయం జరిగింది. ఇలాంటి అవార్డులను లాబింగ్ చేసి మెగా తండ్రి కొడుకులకు రాకుండా చేయగలరు, కానీ వారికి ఉన్న జనాదరణను ఇంచు కూడా తగ్గించలేరు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.